మూడవ భాగమైనటువంటి అరణ్యకాండను గురించి చెప్పుకోబోయే ముందు, రామాయణం అనేటటువంటిది భారత వాంగ్మయంలో ఆది కావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధము. సాహిత్య చరిత్ర ప్రకారము రామాయణ కావ్యం వేదకాలం తర్వాత అనగా క్రీస్తుపూర్వం 1500లో దేవనాగరి భాష అయిన సంస్కృతంలో రచించబడింది. రామాయణ కవులు త్రేతాయుగంలోనే జరిగినట్లుగా వాల్మీకి పేర్కొన్నారు. భారతదేశంలో అన్ని భాషల యందు కూడా ఈ కావ్యం ఆదరణీయమని చెప్పుకోవాలి. ఇండోనేషియా, థాయిలాండు, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా మన రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణ నృత్య నాటకము ఇప్పటికీ బాగా ప్రసిద్ధి చెందింది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. వీటిలో మూడవదైనటువంటి అరణ్యకాండము గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. అరణ్యకాండంలో మొత్తం 75 సర్గలు ఉన్నాయి. ఈ కాండంలోని ప్రధాన కథాంశాలు ఏంటి అంటే వనవాస కాలము, మునుల సందర్శనము, రాక్షసుల సంహారము, శూర్పణఖకి జరిగిన భంగపాటు, సీతాపహరణము, దండకారణ్యంలో జరిగినటువంటి కథ ఏంటనేటటువంటిది ఇప్పుడు మనం అరణ్యకాండంలో చెప్పుకుందాం. దండకారణ్యం పవిత్రమైనటువంటి ప్రదేశం, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రదేశం. అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకి కూడా సురక్షితమైనటువంటి ప్రాంతం ఏది అంటే మునుల ఆశ్రమ వాసాలు ఉన్నటువంటి దండకారణ్య పవిత్ర ప్రదేశమే. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాటిని ధనుస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు. ఇక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు, అవసరం అంతకన్నా లేదు అన్న ఆలోచనతోటి శ్రీరాముడు ఆ పని చేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమే ఉచితజ్ఞత అని తెలియచెప్పబడుతుంది. ఈ ఉచితజ్ఞత అనేటటువంటి లక్షణం శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది. సీతారామ లక్ష్మణులకు మహర్షులు ఎదురేగి సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో వీరికి విడిదిని కూడా మహర్షులు ఏర్పాటు చేశారు. మర్నాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులందరికీ కూడా వీడ్కోలు పలికారు. సీతారామ లక్ష్మణులు పలికి ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ దండకారణ్యంలో ఆ వనం మధ్యకి చేరుకున్నారు. ఇంతలో ఎదురుగా వికృతాకారంలో ఉన్నటువంటి విరాధుడనేటటువంటి రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు. ఈ విరాధుడు ఎవరు అంటే ఇక్కడ విరాధుడి గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. విరాధుడు సావకాశంగా తినడానికి ఎలా వస్తున్నాడు అంటే తన శూలానికి 3 సింహాలు, 4 పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలని, పెద్ద ఏనుగు తలని ఆ శూలానికి గుచ్చి ఆ గుచ్చినటువంటి ఆ శూలాన్ని భుజాన పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అతడు అసలు తుంబురుడు అనేటటువంటి ఒక గంధర్వుడు. కానీ కుబేరుని శాపం కారణం చేత రాక్షసుడయ్యాడు. అతనికి ఏ శస్త్రంతోనూ చావకుండా వరం ఉంది. రాముని చేతనే అతనికి శాప విముక్తి కావాలి. ఆ విరాధుడు సీతను పట్టుకోబోసాగాడు. కానీ రాముని పదునైన బాణాల చేత కోపించి సీతను విడిచి రామలక్ష్మణుల వాళ్ళిద్దరినీ కూడా చేతులలో ఇరికించుకోపోసాగాడు. రామలక్ష్మణులు విరాధుని చేతులు 2 కూడా నరికేశారు. శాప విముక్తి కలిగినటువంటి విరాధుడు వచ్చినటువంటి వారు రామలక్ష్మణులే అని విషయాన్ని గ్రహించి తెలుసుకొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, మీకు శుభం జరుగుతుందని చెప్పి తనని మాత్రం గోతిలో పూడ్చిపెట్టమన్నాడు విరాధుడు. రామలక్ష్మణులు అలాగే చేశారు. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నాను అన్నాడు. తన తపఫలం ఏదైతే సంపాదించాడో దాన్నంతా కూడా శ్రీరామునికి ధారపోసేశాడు.
ఎందుకు అంటే భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసినటువంటి రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది అని. ఒక మహాకార్య సాధనలో నిజంగా ఎవరి వంతు వారు సహకారం అందించాలి అన్న విషయం కూడా ఇక్కడ వాల్మీకి మనకి తెలియచేస్తున్నారు. ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు అందులో ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు సహకారం అందిస్తే ఆ కార్యము చక్కగా విజయవంతమవుతుందని తెలుసుకోవాలి. అలాగే అక్కడికి చేరువలోనే ఉన్నటువంటి సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని శరభంగ మహర్షి విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇక అక్కడి మునులంతా కూడా శ్రీరాముని వద్దకు వచ్చారు. వచ్చి తమ గోడుని వెళ్ళబోసుకుంటున్నారు. రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెడుతున్నారు. రాక్షసుల చేతిలో బలైపోయినటువంటి మునుల యొక్క కళేబరాలను చూపిస్తున్నారు. రాక్షసుల బారి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాడు. అందరూ కూడా ఆ విధంగా ప్రార్థించేటప్పటికీ సీతాదేవి శ్రీరాముడితో ఆయుధదారులైనటువంటి రామలక్ష్మణులకు సీత తన మనసులోని మాట చెప్తోంది. ఇక్కడ మునిధర్మం చాలా క్లిష్టమైనటువంటిది. అసత్యవాక్యం, పరస్త్రీ గమనం, అకారణ హింస, ఈ 3 అనుచిత ప్రవర్తనలు తపోదీక్షకు భంగం చేసే అవకాశం ఉంది. ధనుర్బాణాలు ధరించినందువల్ల ఆయుధ ప్రయోగానికి అనవసర ప్రోత్సాహం లభించే అవకాశం కలుగుతుంది రామ. కనుక ఆర్తులను కాపాడటానికి మాత్రమే శస్త్రాలను వాడదగును. కాని సమయంలో అరణ్యాలకి తగిన మునివృత్తి అవలంబించడం ఉచితం. నేను స్త్రీ సహజమైన చాపల్యం వల్లనే ఇలా చెబుతున్నాను. మీకు కర్తవ్యం మీ తెలియనటువంటి వారు కాదు మీరు అని శ్రీరామునితో సీత చెప్పింది. శ్రీరాముడు, మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసావహిస్తాను అన్నాడు. ఇక్కడ అటు సీత చెప్పినటువంటి మాటని ఇటు మునులు ఇచ్చినటువంటి విన్నపాన్ని స్వీకరించి అహంకరించకుండా తన బాధ్యతని గుర్తించటంలోనే శ్రీరాముడి యొక్క గొప్పతనం మనకి ఇక్కడ తెలుస్తుంది. సీతారామ లక్ష్మణులు ఇక సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు. తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు. ఇక మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు రామలక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోయింది. మరలా 10 సంవత్సరాల తర్వాత సుతీక్ష్ణ మహర్షి వద్దకొచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ కోరికను వెలిబుచ్చారు. సుతీక్ష్ణ మహర్షి చెబుతాను నాయనా అని చెప్పి అగస్త్య మహాముని దగ్గరికి ఎలా వెళ్ళాలో మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో ముందుగా అగస్త్య సోదరుని ఆశ్రమం వస్తుంది. అక్కడికి యోజన దూరంలో అగస్త్య ఆశ్రమం ఉంది నాయనా అని తెలిపాడు. ఇక మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. అగస్త్య సోదరుని పేరేమిటనేటటువంటిది ఇక్కడ మనకి చెప్పబడలేదు. అందుకనే ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అని చెప్తారు. భ్రాత అంటే సోదరుడు అని. అందుకే పేరు ఊరు తెలియనటువంటి వారి గురించి మనం ఎప్పుడైనా ఎవరితోనైనా ముచ్చటించాలి అన్నప్పుడు వారి గురించి అగస్త్య భ్రాత అంటూ ఉంటాం. ఈ పదబంధం జాతీయంగా అలా స్థిరపడిపోయింది, అగస్త్య భ్రాత అని. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్య ఆశ్రమం వైపుగా అడుగులు వేశారు. ఇక అగస్త్యుడు ఎలాంటి వాడు అంటే తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని కూడా ఆణించినటువంటి వాడు. ఆగం స్తంభయతీతి అగస్త్య అంటే పర్వతాన్ని స్తంభింపచేసిన వాడు కనుక అగస్త్యుడయ్యాడు అని. ఇక్కడ ఎలా అంటే వింధ్య పర్వతం గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. వింధ్య పర్వతం అంటే దానికి చాలా గర్వం, అసూయ ఉండేవట. మేరు పర్వతాన్ని చూస్తే వింధ్య పర్వతానికి చాలా బాగా అసూయ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడూ కూడా మేరు పర్వతం చుట్టూనే తన కాలగమనంలో తిరుగుతూ ఉండేవాడట. వింధ్య
పర్వతం అది చూసి సూర్యుడిని అడ్డగించి, నేను ఎందులో తక్కువ, నా చుట్టూ ఎందుకు తిరగవని అడిగిందట. సూర్యుడు సమాధానం చెప్పకుండా గమనంలో వెళ్ళిపోయాడు. అది తీరని అవమానంగా భావించింది వింధ్యపర్వతం. కొంతకాలం తర్వాత మేరు పర్వతం అంటే బాగా అసూయ పెరిగిపోయింది ఇంక వింధ్యపర్వతానికి. అసూయ ఎవరికైనా ఇక్కడ పతనానికి దారి తీస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి మనిషిని చూసి అసూయ చెందడం అనేటటువంటిది వారి పతనానికి వారే కారకులవుతారు అని ఇక్కడ గమనించాలి. ఇక తన మాట ఎవరు వినడం లేదని వింధ్యపర్వతం ఆకాశమంత ఎత్తుకి ఎదిగి తిరుగుతూ ఉన్నది. లోకాలన్నీ చీకటైపోయి అల్లకల్లోలం అయిపోతుంటే దేవతలంతా కూడా ఈ వింధ్య అసూయని ఎలా అణచాలి, అలా చేసేవారు ఎవరున్నారని అనుకుంటున్నారు. అందరూ అగస్త్యుణ్ణి ప్రార్థించారు. ఆ ముని భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతం వైపుగా, ఆ ప్రాంతం ఉన్న వైపుగా వచ్చాడు. వింధ్య పర్వతం ఎదురేగి, అగస్త్య మహాముని అంతటి వాడు నా ప్రాంతానికి వచ్చాడు అని చెప్పేసి అతిథి మర్యాదలు చేసి సత్కరించింది. వంగి కాళ్ళకి నమస్కరించింది. అగస్త్యుడి, వింధ్య, నువ్విలాగే వంగి ఉండు. నేను దక్షిణ పథానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే వంగి ఉండాలి అంటే, మరి అంతటి తపశ్శక్తి సంపన్నుడు ఆ మాట అనేటప్పటికీ సరేనన్నది వింధ్యపర్వతం, ఎలాంటి ఆలోచన లేకుండా. తర్వాతిక అగస్త్యుడు తిరిగి రాలేదు. అప్పటి నుంచి అలాగే వింధ్య వంగే ఉన్నదట. అంటే గర్వం అణిచినటువంటి వాడు అగస్త్యుడు కాబట్టి ఇక్కడ ఈ విధంగా పర్వతాన్ని స్తంభింపచేసిన వాడు అగస్త్యుడు అని చెప్పడం జరుగుతుంది. శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడిక శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సంప్రదాయం ఏంటి అంటే మన భారతీయ సంప్రదాయం ఇలాంటిది. తిథి వార నక్షత్రం కూడా లేకుండా చూసుకోకుండా వచ్చేటటువంటి వాడే అతిథి. కాబట్టి అలాంటి వాడు ఏ సమయంలో వచ్చినా కూడా ఆకలి అని అనకుండానే మనము కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టి పంపించడం మన భారతీయ సాంప్రదాయం. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునికి దివ్య ధనుస్సుని, అక్షయ తూణీరాలని, అమోఘమైనటువంటి ఒక ఖడ్గాన్ని బహూకరించాడు. జయం కలుగుతుంది నాయనా నీకు అని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావటం సాహసమని అభినందించాడు. నిజంగా ఆమెకు గల భర్తృప్రేమను మెచ్చుకున్నాడు. భర్తృప్రేమ అంటే శ్రీరాముడైనటువంటి భర్త మీద తనకి ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో సీతకి, ఆ ప్రేమని గురించి మెచ్చుకుంటున్నాడు ఇక్కడ అగస్త్య మహాముని సీతని. శ్రీరాముడు తాను నివసించటానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు. ఒక్క క్షణం ధ్యానమగ్నుడయ్యాడు మహర్షి. ఎక్కడ ఉంది ఎలాంటి ప్రదేశం చూడటానికి. తరువాత శ్రీరామునితో ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకి జలానికి కొదవలేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ప్రాంతంలో జనసంచారం కూడా ఉండదు నాయన, ప్రశాంతంగా ఉంటుంది నీకు అని తెలియచేశాడు అగస్త్యుడు. ఇక అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. దారిలో బలిష్టమైనటువంటి ఒక పెద్ద గద్దను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అనుకున్నారు. నువ్వెవరివి అని అడిగారు రామలక్ష్మణులు. తన పేరు జటాయువు అని, దశరథుడికి మిత్రుడినని చెప్పుకున్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. ఇక్కడ జటాయువు గురించి మనం ఒక చిన్న మాట చెప్పుకోవాలి. జటాయువు అంటే గద్ద జాతికి చెందినటువంటి వాడు. ఇతను సేని అనూరుల కొడుకు. దశరథుడు ఇతనికి స్నేహితుడు. పురాణం ప్రకారం జటాయువు తన రెక్కలు తెగిన తర్వాత కేరళలోని కొల్లాం జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో చాడాయమంగళం అన్న ప్రదేశంలో రాళ్ల మీద పడిందని చెప్తున్నారు. కేరళ ప్రభుత్వం వారు ఇప్పుడు ఇక్కడ ఒక థీమ్ పార్కును కూడా నిర్మిస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లా భద్రాచల సమీపంలోని ఏటిపాక గ్రామంలో జటాయువుకి ప్రత్యేకించి ఒక మందిరం కూడా ఉంది. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒకసారి దర్శించుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో జటాయువు యొక్క అంత్యక్రియలు శ్రీరాముడు ఈ రామాయణ కాలంలో
అక్కడే చేశాడు అని చెప్పేసి స్థల పురాణం కూడా చెప్పడం జరుగుతోంది. జటాయువుకి తండ్రికి ఆత్మీయుడైనటువంటి జటాయువుకి సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం కూడా చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో జీవనం చాలా ప్రశాంతంగా గడుస్తోంది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. సీతాదేవి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఆమెకి పురాణ కథలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు. చాలా ఏకాంతంగా ఉన్నటువంటి ఆ సమయంలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. శూర్పణఖ ఎవరు అంటే ఈవిడ రావణాసురుని యొక్క చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది. తనను చేపట్టమని అడిగింది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీత లక్ష్మణులు ఇద్దరినీ కూడా చంపి తింటాను అన్నది. శ్రీరాముడు చిన్న చిరునవ్వు నవ్వాడు. లక్ష్మణుని వద్దకు వెళ్ళు అని అన్నాడు. లక్ష్మణుడు తాను అన్నకి దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ నువ్వు కూడా దాస్యం చేయాల్సి వస్తుంది, నేనే ఎట్టాగూ చేస్తున్నాను, నీకు కూడా ఈ దాస్యం ఎందుకు, వద్దులే, వెళ్ళి మొన్న అన్న అయినటువంటి శ్రీరాముడిని చేరడమే సబబు అని సమాధానం ఇచ్చాడు తెలివిగా లక్ష్మణుడు. మరలా శ్రీరాముడి దగ్గరకు వచ్చింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే కదా నువ్వు నన్ను నిరాకరిస్తున్నావు అంటూ అట్టుడికిపోయింది. బాగా కోపం తెచ్చేసుకుంది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఆమె మీద దాడికి దిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రూరులైనటువంటి దుష్టులతో పరిహాసం ఎప్పుడూ పనికిరాదు. అది చాలా ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా ఇక శూర్పణఖని కురూపిని చెయ్యి అని చెప్పి అన్నాడు శ్రీరాముడు. అన్న అనుజ్ఞే ఇవ్వాలే కానీ లక్ష్మణుడు ఆగుతాడా? ఇక అన్న అనుజ్ఞ ఇవ్వడమే ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగి పడ్డాయి కింద. ఇలా లక్ష్మణుని కత్తి దెబ్బకి లబో దిబోమంటూ మొత్తుకుంటూ తన సోదరుడైనటువంటి ఖరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. ఖరుడు 14 మంది యోధులను పంపాడు. ఇక్కడ ఖరుడు దూషణల గురించి చెప్పుకోవాలి చిన్న మాట. రావణాసురుని యొక్క పిన్ని రాక, ఆ రాక యొక్క కుమారులిద్దరే ఈ ఖరదూషణులు. కవల సోదరులు ఇద్దరూ కూడా దండకారణ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ రాక్షస పాలన చేస్తూ అందరినీ పీడిస్తూ తింటూ ప్రశాంతంగా గడుపుతున్నారు ఇద్దరూ కూడా ఈ ఖరదూషణులు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. వెళ్ళి చెప్పగానే 14 మంది యోధులను పంపాడు శ్రీరాముడి మీదకి దండెత్తడానికి ఖరుడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు. ఇది చూసినటువంటి శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది, అన్నా నువ్వు పంపినటువంటి 14 మంది యోధులని మట్టి గరిపించాడు ఆ శ్రీరాముడని చెప్పింది. ఇక ఖరదూషణులు ఇద్దరూ కూడా 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకి దండెత్తారు. ఇక 3 గడియల్లో వాళ్ళందరినీ కూడా యమపురికి పంపించాడు శ్రీరాముడు. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు ఇక సీతారామ లక్ష్మణులు. మరల అక్కడక్కడ కొంతకాలం ఉన్నారు. ఖరదూషణులు పంపించినటువంటి 14,000 మందిని మట్టి కరిపించాడు శ్రీరాముడు అన్న వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢచారుల్లో ఒకడు. ఇక్కడ అకంపనుడి గురించి ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇతను రావణాసురుని యొక్క మామయ్య. సుమాలి మరియు కేతుమతి దంపతులకి పుట్టిన 10 మంది కుమారులలో ఒకడు అకంపనుడు. ఇతనికి 4 సోదరీమణులు కూడా ఉన్నారు. అయితే ఇక గూఢచారుల్లో ఒకడైనటువంటి ఈ అకంపనుడు లంకకు వెళ్ళి రావణాసురునికి విషయం చెప్పిన తర్వాత విషయాన్ని సహించుకోలేనటువంటి రావణాసురుడు శ్రీరాముని హతమారుస్తాను అంటే ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయసూరుడైనటువంటి శ్రీరాముని వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదు అని తేల్చి చెప్పాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెబుతాను ప్రభు అంటూ చెప్పాడు. శ్రీరాముడి భార్య సీత చాలా అందాల రాశి, శ్రీరాముడికి ప్రాణం. ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు, ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడి జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పాడు. ఇది రావణాసురునికి ఎంతగానో నచ్చింది. మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుని ఆశ్రమానికి చేరుకున్నాడు.
సీత అపహరణ విషయాన్ని తెలియచేశాడు. ఈ పనిలో తనకు సహాయపడమని చెప్పాడు రావణాసురుడు. ఆ మాట విన్న మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు. సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే. ఎవరైనా కాలుతూ ఉన్నటువంటి బొగ్గుని తీసుకొచ్చి తలగొక్కుంటారా అన్నట్లుగా చెప్పాడు. శాంతించి ఈ ఆలోచన విరమించుకో, చక్కగా సుఖించమని మంచి ఉపదేశం చేశాడు మారీచుడు రావణాసురునికి. రావణాసురుని ఆవేశం తిరుగుముఖం పట్టింది. రావణుడు కూడా లంకకి తిరుగుముఖం పట్టాడు. మారీచుడు చెప్పినటువంటి ఆ ఉపదేశం రావణుని చెవికి చక్కగా ఎక్కింది. సరేనన్నాడు. ఇక మారు మాట్లాడకుండా రావణాసురుడు తిరిగి లంకకు వెళ్ళిపోయాడు. ఖర దూషణ త్రిశరులు 14,000 మంది రాక్షస వీరులు రాముడి ధాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. ఒకరి తర్వాత ఒకరు తన రాక్షస సంతతి మొత్తం ఈ విధంగా అయిపోతుంది అనేటప్పటికీ శూర్పణఖకి భయంతో పాటు కోపం కూడా పెరిగిపోయింది. దానితో లంకకి పరుగు తీసింది. ఏకంగా మంత్రులతో కొలువుదీరి ఉన్నాడు రావణాసురుడు సభలో. వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చెల్లించలేదు రావణాసురుడు. శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. ఏమన్నాయా, నేను ఇలా వస్తే నన్ను కూడా పట్టించుకోకుండా ఉన్నావు అని ఆ రావణాసురుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల నీకు నీ లంకకి ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది. సౌందర్యవతి అయిన సీతకి నువ్వే తగిన భర్తవన్నయ్య, ఆ రాముడి కాదు అంటూ రావణాసురునిలో లేనిపోని కొత్త ఆశలను రేకెత్తించింది శూర్పణఖ. ఒకవైపు మారీచుడు వద్దు విరమించుకొని చెప్తున్నటువంటి మాటలు, మరొకవైపు శూర్పణఖ సీతకి నువ్వే తగిన భర్తవు అనేటటువంటి మాటలు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. చెల్లెలి మాటలు వినాలా, మారీచుడి మాటలు వినాలా? సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచిస్తున్నాడు కూర్చొని. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్న తర్వాత ఒకే ఒక చివరిగా నిర్ణయం తీసుకున్నాడు. సీతని అపహరిద్దాము అని నిర్ణయించుకున్నాడు. రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళాడు. సీతాపహరణకి నువ్వు బంగారు లేడిగా మారి సహకరించాలి అని చెప్పాడు. ఆ ఆలోచనని విరమించుకోమని లంకేశునికి మరలా మారీచుడు పరిపరి విధాలా నచ్చజెప్పజూచాడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో నేను తెలుసుకున్నాను. రామబాణానికి అంత శక్తి ఉన్నది. వద్దు, రాముడి జోలికి వెళ్ళవద్దు లంకేశ అంటూ మరలా లంకేశుడికి అనేక విధాలుగా చెప్పజూశాడు. మారీచుని మాటలను పెడచెవిన పెట్టాడు శ్రీ రావణాసురుడు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, మూర్ఖులకి హితబోధలు ఎప్పుడూ చెవికెక్కవు. ఎంత మంచి చెప్తున్నా కానీ పట్టించుకున్నటువంటి స్థితిలో ఉంటారు మూర్ఖులు. అలాంటి వారిని మనం తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కానీ మూర్ఖుల మనసు రంజింపలేమయ్యా అని కూడా కవులు చెప్పారు. నిజమే మరి. ఇసుకని పిండి కూడా మనం తైలాన్ని తీయచ్చేమో కానీ అసాధ్యమైన పని సుసాధ్యం చేయొచ్చు, కానీ మూర్ఖుల మనసుల్ని మాత్రం మనం ఎప్పుడూ రంజింప చేయలేం. కాబట్టి ఇక్కడ రావణాసురుడు కూడా ఒక మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మారీచుడు చెప్పిన మాటలు ఇప్పుడు చెవికెక్కడం లేదు. ఇక రావణాసురుడు కోపం వచ్చి మారీచుడితో అంటున్నాడు, నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదు అన్నాడు. హెచ్చరించాడు. ఆశ్రమానికి వెళితే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణాసురుడు చంపుతాడు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది మారీచుని పరిస్థితి. ఇప్పుడు మారీచుడు ఆలోచించుకుంటున్నాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. రావణాసురునితో అంటున్నాడు, నీ చేతిలో చావడం కన్నా ఆ శ్రీరాముని చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుంది అని తేల్చి చెప్పి బయలుదేరాడు మారీచుడు. ఇక ఇటు ప్రభు అయినటువంటి రావణాసురుని మాటలను మన్నిస్తూ మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూచి ఆశ్చర్యపడింది. రామలక్ష్మణులను పిలిచింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు వెంటనే అన్నాడు, వదిన గారు, ఇది మాయా మృగమేనని నిస్సంశయంగా పలికాడు. మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడు అని కూడా చెప్పాడు. వేటకు వచ్చే రాజులని మాయా మృగరూపంలో చంపడం మారీచుడికేమీ కొత్త కాదు అని కూడా తెలియచేశాడు. ఇలాంటి లేడి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని కూడా అనుమానాన్ని వెలిబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చింది, తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడా మృగంగా ఉంటుంది, నేను దాంతో ఆడుకుంటూ ఉంటాను అని చెప్పింది. అయోధ్య చేరాక అంతఃపురానికే అలంకారం అవుతుంది. మన అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఆ లేడిని తీసుకొని మనము అయోధ్యకి వెళ్దాము, ఇది అలంకారప్రాయం అవుతుంది అంతఃపురానికి అని చెప్పింది. ఇక సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయ లేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు. అందినట్టే అంది, అందకుండా పరుగు తీస్తున్నది ఆ మృగం. ఇక లాభం లేదనుకొని బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. బాణపు దెబ్బకి తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో. రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అంటూ బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ మాటలకు సీతా లక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడిపోయాడు శ్రీరాముడు. నాకేమన్నా అయిందేమోనని భయపడతారేమో అటు సీత ఇటు లక్ష్మణుడు ఇద్దరూ కూడా అంటూ మనసులో కలవరం మొదలైంది శ్రీరాముడికి. మారీచుని కంఠధ్వనిగా రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. రాముడు అనుకున్నంత పని అయింది. ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి సీత ఆ రాముని యొక్క కంఠస్వరం విని నిజంగా రామునికే ఏదో ఆపద వాటిల్లిందని ఆందోళన చెందుతూ ఉన్నది. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది మనసులో. ఆదుకోవడానికి వెంటనే వెళ్ళు లక్ష్మణ, నువ్వు వెళ్ళి మీ అన్నగారిని ఆదుకో అంటూ పురమాయించింది. లక్ష్మణుడు మాత్రం చెలించలేదు. ఇది శ్రీరాముని స్వరం కాదు వదిన గారు, మారీచుడి మాయాజాలమని మరొక్కసారి హెచ్చరిక చేశాడు సీతాదేవికి. అయినా సీతాదేవి మాత్రం వినకుండా లక్ష్మణుణ్ణి పరిపరి విధాల మాటలతో తూలుతూ మాట్లాడింది. ఇక అమ్మా, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు, నిన్నిలా ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను అని స్పష్టం చేశాడు లక్ష్మణుడు. ఇక సీత ఆవేశం రెండింతలైపోయింది. మనసులో నువ్వు ఏదో దుష్ట ఆలోచనతోనూ ఇలా ప్రవర్తిస్తున్నావు, నన్నేదో చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నావు అంటూ నిష్ఠురోక్తులాడింది. లక్ష్మణుడికి మనసులో శూలాలు గుచ్చినంత పనైపోయింది, మాటల శూలాలు. ఇక ఆ బాధ భరించలేక చేసేది లేక లక్ష్మణుడు సరేనమ్మా అంటూ బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. వెళుతూ చెప్తున్నాడు, అమ్మా నీకు భద్రమగుగాక, వనదేవతలే నిన్ను రక్షింతురుగాక, నాకు అపశకునాలు తోస్తున్నాయి, మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అంటూ వాపోయాడు. సీత మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడి కబుర్లాడతావు, వెళ్ళు అన్నట్లుగా చూస్తోంది. అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించలేదు లక్ష్మణుడికి. కానీ సీత పలికిన పలుకులే మనసులో తలుపుకొస్తున్నాయి, అవి బాధాకరంగా ఉన్నాయి. ఇక తట్టుకోలేక అక్కడ లక్ష్మణుడు తన బాణంతో లక్ష్మణ రేఖ అని ఒకటి గీసి సీతకి నమస్కరించి, ఇది దాటి బయటికి రాకమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు. ఇక లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణాసురుడు. అదే అదనుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు. యతి రూపంలో వచ్చిన రావణాసురుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత. మధ్యలో రామ లక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకి నిరాశే మిగులుతోంది. రావణాసురుడు సీతని గురించిన వివరాలు అడుగుతున్నాడు. తెలియచేసింది. సన్యాసి వివరాలను కూడా సీత అడిగింది. అంటే సన్యాసి రూపంలో ఉన్నటువంటి రావణాసురుడి వివరాలను అడుగుతోంది. రావణాసురుడు కూడా తన యొక్క వివరాలను చెప్తూ ఉన్నాడు.
తాను రాక్షసరాజు లంకేశ్వరుడనని ఒక్కసారిగా ప్రకటించాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. మనకి ఇక్కడ పూర్తి అయినటువంటి వివరణ ఇవ్వలేదు. లక్ష్మణ రేఖ అనేటటువంటిది లక్ష్మణుడు గీసి వెళ్తూ చెప్పిన తర్వాత సీతాదేవి లక్ష్మణ రేఖ దాటకుండా లోపలే ఉండి చూస్తూ ఉండడం, ఈలోపు చెట్టు చాటున ఉన్నటువంటి రావణాసురుడు బయటికి రావడం, వచ్చి యతి వేషంలో అంటే సన్యాసి రూపంలో ఆమె దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడగడం, ఆవిడ ఆ గీత దాటి మీరే లోపలికి రండి నేను రాను అని చెప్పడం. భారతీయ సాంప్రదాయం ఇది కాదు, అతిథులకి ఎక్కడ అడిగితే అక్కడ వచ్చి భిక్షను వడ్డించాలి అనేటటువంటి సాంప్రదాయం కూడా నీకు తెలియదా అని చెప్పేసి ఆమెని అనేటప్పటికీ సరేనని చెప్పేసి ఆ రేఖని దాటి బయటికి రావడం. ఒక్కసారిగా అప్పుడు ఇక తన వికృత రూపమైనటువంటి భయంకరమైనటువంటి నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు రావణాసురుడు. అలా చేస్తే తనను పతిగా స్వీకరించమని అడిగాడు. నేను రాక్షసరాజునైనటువంటి లంకేశ్వరుణ్ణి, నన్ను పతిగా స్వీకరిస్తే అంతులేని భోగ భాగ్యాలతో నువ్వు విలసిల్లుతావని ఆశ చూపాడు. ఆ మాటలకి సీత మండిపడింది. రావణాసురుణ్ణి తృణీకరించి మాట్లాడింది. శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావిస్తోంది. నన్ను అపహరించి నీ చావుని నీవే కొని తెచ్చుకోకొని హెచ్చరించింది. రావణాసురుని కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. సన్యాసి వేషాన్ని వదిలి 10 తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలబడ్డాడు. ఇప్పుడు రావణాసురుడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. సీత పెద్దగా రామ రామ అంటూ ఆర్తనాదాలు చేస్తోంది. ఆమె వేదన అరణ్యరోదనైంది. ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మణుడు లేడు, రాముడు లేడు, బాధ్యతని స్వీకరించినటువంటి జటాయువు కూడా ఆ సమయానికి అక్కడ లేడు. ఎవరు ఆశ్రమ ప్రాంతంలో ఎవ్వరూ లేరు, ఒక్క సీతాదేవి తప్ప. అందుకనే ఆమె వేదన అరణ్యరోదనైపోయింది. ఇక్కడ అరణ్యరోదన అనేటటువంటిది కూడా మనకి జాతీయ పదంగా స్థిరపడింది. అరణ్యం అంటే అడవి, అడవి మధ్యలో కూర్చొని ఏడిస్తే ఎవరికి వినిపిస్తుంది చెప్పండి? అదేవిధంగా ఎవరూ లేనటువంటి ప్రదేశంలో మనము ఎంత పెద్దగా మాట్లాడినప్పటికీ కూడా అది అరణ్యరోదనే. ఎంత పెద్దగా ఏడ్చినా కూడా ఎవరికీ వినపడదు. ఇప్పుడు సీత యొక్క వేదన అరణ్యరోదనే అయింది. అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకి సీతాదేవి ఆర్తనాదాలు వినపడ్డాయి. ఆ రథంలో వెళ్తూ ఉన్నటువంటి సీతాదేవికి చెట్టు మీద ఉన్నటువంటి ఆ జటాయువు నిద్రిస్తూ ఉన్న సమయంలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణాసురుడు జటాయువుకి కంటపడ్డాడు. ఇక జటాయువు ఎదురుగా వెళ్ళి రావణాసురుడిని ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది, జటాయువుకి రావణాసురునికి. చివరకు రావణాసురుడు చేసేది లేక తన యొక్క ఖడ్గంతో జటాయువు 2 రెక్కలను కాళ్ళు 2ని నరికివేశాడు. నేలపై కుప్పకూలిపోయాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువుని పోగొట్టుకున్నట్లుగా సీత ఇంకా ఆక్రందించింది. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు. దీనురాలైన సీతహీనుడైన రావణుణ్ణి పరిపరి విధాలా దూషిస్తోంది. ఇంతలో ఒక పర్వత శిఖరం మీద 5గురు వానర ముఖ్యులని సీత చూసింది. తన ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియచేస్తారనేటటువంటి చిన్న ఆశ. రావణాసురుడు సీతతో లంకకు చేరాడు. తన అంతఃపురంలో సీత నుంచి తీసుకువెళ్ళి తన అంతఃపుర వైభోగమంతా కూడా చూపించాడు. కానీ సీత మాత్రం వాటినన్నిటినీ తృణప్రాయంగా భావించింది. నాకివేమీ లెక్క కాదు, నా రాముడే నాకు గొప్ప అన్నది. కనికరించమని కాళ్ళ మీద పడ్డాడు. నిరాకరించింది మహాసాధ్వి. ఇక భరించలేకపోయాడు. సిగ్గు లేకపోయినా నీ కాళ్ళ మీద పడి అడిగినందుకైనా నన్ను కనికరించవా అంటూ భరించలేకపోయాడు. ఆవేశంతో మైథిలి, నీకు 12 నెలలు గడివిస్తున్నాను. ఈ లోపను నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంట వాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు. అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకొని పండి, వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి.
ఎలాగో ఒకలాగా ఈమెని ఒప్పించండి అంటూ ఆజ్ఞాపించి కోపంతో రుసరుసలాడుతూ రావణాసురుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ సీత ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆడ పులుల మధ్య జింకలాగా, రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతోంది. ఇక ఇక్కడ చూస్తే మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగి వస్తున్నాడు. అక్కడ సీతా లక్ష్మణుడు ఏం చేస్తున్నారో నా గొంతు విన్నారు. నా గొంతులాగా ఈ మారీచుడు ఇలా మాయాజాలం చేశాడు. నా గొంతును అనుకరించి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని కలవరపడుతూ వస్తున్నటువంటి రాముడికి లక్ష్మణుడు ఎదురయ్యేటప్పటికి నిశ్చేష్టుడైపోయాడు శ్రీరాముడు. లక్ష్మణ, నీకేమని చెప్పాను? సీతను ఒంటరిగా వదిలి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావని నిలదీశాడు. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. చేసేది లేక ఏమీ అనలేక తమ్ముణ్ణి ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు. వచ్చేటప్పటికి సీత జాడ ఎక్కడా కనిపించలేదు. వనమంతా వెతుకుతున్నారు, సీత జాడ కనిపించలేదు. సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటుని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఆవేదన ఒక్కసారిగా ఆవేశంగా మారింది శ్రీరాముడికి. లోకాలన్నిటినీ కూడా నేను ఇప్పుడే ధ్వంసం చేసేస్తాను అంటూ శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నని శాంతపరిచాడు. అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రక్తంతో తడిసిన అతన్ని గుర్తించలేదు శ్రీరాముడు. మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో ఉన్న రాక్షసుడేమో, ఇతనే సీతని భక్షించి ఉంటాడు, ఆ సీత యొక్క రక్తమే అయి ఉంటుంది ఇదంతా అని చెప్పి భ్రమపడ్డాడు రాముడు. బాణం తీసుకొని చంపడానికి పూనుకున్నాడు శ్రీరాముడు. ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణాసురుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకు ఈ గతి పట్టించాడని వివరించాడు. అపహరణకి గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముడి దుఃఖం రెండింతలైపోయింది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమురుతూ ఉన్నాడు. జటాయువుకి కన్ను మూశాడు. శ్రీరాముడు జటాయువుకి దహన సంస్కారాలు చేశాడు. అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు కూడా చేశాడు శ్రీరాముడు. రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. క్రౌంచారణ్యంలో అక్కడ వనంలోకి వెళ్ళగానే కొంత దూరంలో భయంకరుడైనటువంటి ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల మెడ ఎక్కడా కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖం ఉంది, రొమ్ము మీద ఒక కన్ను ఉంది, యోజనం పొడవు వ్యాపించిన చేతులు, ఆ చేతులలో పక్షులు మృగాలను పట్టుకొని తింటున్నాడు. అతని పేరు కబంధుడు. తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా 2 చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవ్వరి తరము కాదు. అందుకే ఇక్కడ కూడా ఒక జాతీయం పుట్టుకొచ్చింది, కబంధ హస్తాలు అనేటటువంటిది. ఏదైనా ఒక చిక్కు సమస్యలో నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని మనం ఉపయోగిస్తాం, కబంధ హస్తాలు అనేది. ఇక్కడ కబంధుడిని గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుంచి అమరత్వం యొక్క వరం పొందాడు కబంధుడు. ఆ వరం కారణంగా అహంకారి అయ్యాడు. దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడిపై దాడి చేశాడు. తన ఖగోళ ఆయుధమైనటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు యొక్క తల మరియు తొడలు అతని శరీరంలోకి నెట్టేశాడు. తన ఆహారాన్ని కనుగొని తినడానికి ఇవ్వమని ఇంద్రుణ్ణి విశ్వావసు అడగగా 2 పొడవాటి చేతులు, బొడ్డుపై నోరు ఇచ్చాడు ఇంద్రుడు. రాముడు వచ్చి తన చేతులు విడదీసినప్పుడు కబంధుడు తన అసలు రూపాన్ని తిరిగి పొందుతాడని శాప విమోచనం చెప్పాడు ఇంద్రుడు. అప్పటి నుంచి కబంధునిగా ఈ క్రౌంచారణ్యంలోనే రాముని రాక కోసం చూస్తూ తన 8 మైళ్ళ పొడవున్న చేతులతో అట్టుగా వచ్చిన వారిని పట్టి తింటూ ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడు. చూడటానికి భారీ ముఖం, కళ్ళు, చెవులు ఛాతీ వద్దున్నాయి, బొడ్డు వద్ద నోరు, కాళ్ళు లేవు, భయానక ఆకారంతో వికృతంగా ఉన్నాడు. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికేసేశారు. ఇక కబంధుడు కుప్పకూలిపోయాడు. రామ లక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు, తన గురించి చెప్పుకున్నాడు. శాప కారణంగానే తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధునితో అంటున్నాడు, మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది, అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు.
వాటిని నువ్వు చెప్పాలి మాకు అంటూ అడిగాడు శ్రీరాముడు. దానికి సమాధానంగా కబంధుడు, శ్రీరామ, నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు. నా శరీరాన్ని అగ్ని చేత దహిస్తే నా నిజ రూపం నాకు వస్తుంది, అప్పుడు చెప్పగలను అన్నాడు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ శరీరానికి అగ్ని సంస్కారం చేశారు, కబంధుని శరీరానికి. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి కూడా బాగా నీకు తోడ్పడుతుంది శ్రీరామ అని చెప్పాడు. వాలి సుగ్రీవుల కథని కూడా వివరించాడు. సుగ్రీవుడిని చేరే దారి ఎలా వెళ్ళాలో కూడా చెప్పాడు. శ్రీరాముడి అనుమతిని తీసుకొని ఇక కబంధుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. కబంధుడు సూచించినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఇక్కడ కబంధుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆ తీరంలో ఇక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి పంపా సరస్సు ఉన్న ప్రాంతానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ శబరి అనేటటువంటి ఒక సిద్ధురాలు ఉన్నది. ఆవిడ మీ దర్శనం కోసం వేచి చూస్తున్నది. ఆవిడకి మీ దర్శనాన్ని కలగజేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు కబంధుడు. ఇక పంపా సరస్సు ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. సిద్ధురాలైన శబరి మతంగాశ్రమంలో మునులకి సపర్యలు చేస్తూ ఉండేది. ఆమె గురువులు అంతఃపూర్వమే విమానరూఢులే స్వర్గానికి వేంచేశారు. కానీ ఆమె మాత్రం శ్రీరాముని దర్శించాలని ఆ దర్శనార్థమై వేచి ఉంది. రామలక్ష్మణుల పాదాలకి మొక్కింది. వారిని చూడటంతోనే మధురమైన ఫలాలతో వారికి అతిథి పూజ చేసింది. రాముడు ఆమెని కుశలమడుగుతున్నాడు. ఆమె వారిని పూజించి ఆశ్రమమంతా చూపించింది. ఆ మునులు తమ తపోప్రభావంతో సప్త సాగరాలని అక్కడికి రప్పించుకున్నారని చూపించింది ఆ ప్రదేశాలన్నీ. ఆపై మహాత్ములైన తన గురువుల వద్దకి వెళ్ళడానికి ఇక సెలవడిగింది రాముడిని. రాముడు ఆనందించి ఆదరంతో, శబరి, నువ్వు నన్ను చాలా భక్తితో కొలిచావు. ఇక సుఖంగా నీ ఇష్టం వచ్చిన లోకాలకు వెళ్ళు అన్నాడు. వెంటనే వృద్ధ శబరి తన జీర్ణ దేహాన్ని అగ్నిలో ఆహుతి చేసుకుని తన గురువులున్న చోటికి విమానం ఎక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. శబరి శ్రీరాముడి అనుగ్రహంతో ఇక్కడ మన భారతదేశంలోనే నదిగా ప్రవహిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. శబరి నది కూడా ఉన్నది. ఇక దారిలో పంపా సరోవరాన్ని దర్శించుకుంటూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు. ఇంతటితోటి అరణ్యకాండం అనేటటువంటిది సమాప్తి అయిపోయింది. తరువాతి భాగంలో కిష్కింధకాండ గురించి చెప్పుకుందాము.